గైస్, ఐఎమ్ యువర్ సందీప్ కింగ్, టిఆర్టీ స్టూడియోస్ డైరెక్టర్. సో బేసిక్గా మ్యాటర్ ఏంటంటే మా ఈ ఇండిపెండెంట్ ఫిలిం మేము చాలా కష్టపడి తీసాం. అంటే మేము చాలా కష్టపడి తీసామని చెప్తే అది గలీజ్ ఉంటుంది, కానీ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్లో చాలా ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ని మీరు ఫీల్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఇది ఆ దేవుడు ఆడించే ఆట. కాలం కన్నెర్ర చేసింది. వెలుతురు కూడా చీకట్లా మారింది. కళ్ళ ముందు ఆనందం ఆవిరైపోతుంది. హలో నాన్న, ఇప్పుడే దిగా నాన్న బస్సు. ఇప్పుడే దిగిన. సరే, జాబ్ తెచ్చుకుంటా కానీ టెన్షన్ పడకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. నేను ఎలాగైనా డబ్బులు పంపిస్తాను. సరే నాన్న, బాయ్ బాయ్. జాబు జాబు ఏం జాబు? అరే ఏదైనా జాబ్ ఉంటే చూడవచ్చు కదరా. చూద్దాం రా, చూద్దాం. ఏం చూస్తావురా? రే అమ్మాయి చూర్రా, దానమ్మ, దాని షేపు, దాన్ని అడుగు. ఏముందిరా? రే ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? అరే రే ఎట్రా? హలో మేడం, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? ఆడ కూస్తున్నా, నిన్ను చూస్తున్నా. ఆడ కూస్తున్నా, నిన్ను చూస్తున్నా. నిన్ను చూడగానే ఆడ కూర్చోలేకపోయినా, అందుకే వచ్చేసిన. ఐ లవ్ యూ. ఏంది? చూడగానే లవ్వా? సిగ్గుండాలి కొంచెమన్నా. సరే, మీ పేరు చెప్పండి చాలు. మీ అడ్రస్ కనుక్కొని మీ ఇంటికి వస్తా. అప్పుడు సెకండ్ టైం కలిసి అవుతుంది కదా, అప్పుడన్నా యాక్సెప్ట్ చేస్తారా? అబ్బా, అంత సీనుందా? మరీ ఇంటికి వచ్చి ప్రపోజ్ చేస్తావా? అది కూడా పేరు చెప్తే. చూద్దాం. మధురిమ.
నువ్వు మా ఇల్లేలా కనిపెట్టావు? అంటే చెప్పాగా లవ్ చేస్తున్నాను, అలా తెలిసిపోతే అంతే. లవ్ ఏంటిరా ఎదవా? ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే అంత దూరం నుంచి నీకోసం కష్టపడి వచ్చినా కదా, కనీసం వాటర్ కూడా ఇవ్వవా? వాటర్ ఏంద్ర ఎదవా? మా వాళ్ళు ఎవరైనా చూస్తే బీరేస్తారు. ముందు వెళ్ళి ఇక్కడ నుంచి. ఓయ్ మేడం, లవ్ యూ. హే, నన్ను పెళ్లి చేసుకోరా. పెళ్ళే కదా, తప్పకుండా చేసుకుంటా. ఇంకొద్ది రోజులు ఆగు, మంచి జాబ్ తెచ్చుకొని నేనే మీ ఇంటికి వచ్చి నిన్నెత్తుకొని వెళ్ళిపోతా. హే, పిచ్చా నీకు? ఎన్ని రోజులన్నా వెయిట్ చేయాలరా నీకోసం చెప్పు? చూసి చూసి నాకే పిచ్చిలేస్తుంది. నేనంటే ఇష్టం లేదా? పోనీ అదన్నా చెప్పు. అమ్మ అంటే ప్రేమ అన్నావు, ఫ్రెండ్స్ అంటే లైక్ అన్నావు, నేనంటే ప్రాణం అన్నావు. మళ్ళీ ఎందుకు అట్లా వేస్తున్నావు? అమ్మ నాన్న వాళ్ళు నాకు వేరే సంబంధం చూస్తున్నారా కన్నా. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు మాత్రం కావాలి. లవ్ యూ రా కన్నయ్య, ప్లీజ్ రా పెళ్లి చేసుకో. లవ్ యూ. పక్కా 10 monthsలో జాబ్ తెచ్చుకుంటా. నాకేమైనా సరదానా చెప్పు జాబ్ లేకుండా తిరగడం? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేను. ఓకేనా? దా. ఈ కాలంలో జాబులు దొరకడం చాలా కష్టం సందీప్. చూస్తున్నావు కదా కాంపిటీషన్ ప్రపంచం. ఈ కాలంలో జాబులు దొరకడం అంటే చాలా కష్టం. మనీ ఉంటేనే జాబ్. 1,00,000 రూపాయలు సెట్ చేయి, జాబ్ కన్ఫర్మ్ చేస్తా. అన్నా చాలా పేదోని అన్నా, 1,00,000 రూపాయలు అంటే చాలా కష్టం అన్నా. నువ్వేదైనా జాబ్ సెట్ చేయన్నా. కావాలంటే నాకు జాబ్ వచ్చినాక నీకు కొన్ని చేస్తానన్నా. ప్లీజ్ నువ్వే సెట్ చేయన్నా. సరేలే, ఏమన్నా ఉంటే నేను చూసి చెప్తా. సరే అన్నా. 1,00,000 రూపాయలు ఎలానో ఏమో. సరేరా, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు లేని మరో క్షణం నేను మరణిస్తా. ఇది మాత్రం జరుగుతుంది. నువ్వేం చేసావో కానీ నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా. ఏయ్ పిచ్చా నీకేమన్నా? మనం కలిసి పట్టుమని 10 నెలలు కూడా కాలేదు, కానీ అక్కడ మీ అమ్మ నాన్న నీ మీద నమ్మకంతో బ్రతుకుతున్నారు, నిన్ను బ్రతికిస్తున్నారు. చేసుకుందాం,
పెళ్ళి ఖచ్చితంగా చేసుకుందాం, కానీ మీ ఇంట్లో మా ఇంట్లో ఒప్పించి అందరి మధ్యలో పెళ్లి చేసుకుందాం, ఓకేనా? సరేరా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు లేని మరో క్షణం నేను మరణిస్తా. ఇది మాత్రం జరుగుతుంది. నువ్వేం చేసావో కానీ నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా. ఏ ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. మేము చాలా పేదోళ్ళం. మాకింత టాలెంట్ ఉన్నా, ఇంత జాబ్ చేసి సంపాదించాలనుకున్నా కూడా ఇక్కడ ఇంటర్వ్యూలకు వెళ్తే పేదవాడని చెప్పేసి వెళ్ళగొట్టేస్తున్నారు. టాలెంట్ చాలా ఉంది, కానీ డబ్బులు లేవని పేదవాడని చెప్పేసి ఇవ్వట్లేదు. మా ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు. వాళ్ళంతా కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని వదిలేసి నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? ఇదేమైనా బాగుందా? పెళ్ళి చేసుకుంటా, ఎందుకంటే నేను మహారాణిలా చూసుకోవాలంటే నేను జాబ్ చేయాలి, మంచిగా సంపాదించాలి. మంచిగా సంపాదించినప్పుడు ఖచ్చితంగా నువ్వు వద్దన్నా నేను తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటా. అప్పటి వరకు పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకోకు, సరేనా? సరేరా, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన నీ పెళ్ళని కావాలని. తొందరగా జాబ్ తెచ్చుకోకన్నా ప్లీజ్. నాన్న నేను పంపిస్తున్నా అన్న, ఇప్పుడే పంపిస్తున్నా. శాలరీ వచ్చిందన్న ఇందాకనే. పంపిస్తున్నానన్న. చెల్ల నంబర్ కొడుతున్నానన్న. ఓకే నాన్న, బాయ్ బాయ్. అరే అరే అలా అంజోడు చంపుతుండ్రా, రే మోట్లు ఎత్తాన్రా, లాలు ఎత్తాన్రా, తొందరలో రారా. రివైవ్ ఒక్కటి రా, నువ్వు ఇయ్య, నేనే హెల్త్ వేసుకుంటా కానీ తొందరలో రారా. రా, ఎలో కాన్ చేయి తొందరలో. రే ఇంకొకసారి నువ్వు ఫ్రీ ఫైర్ అన్నట్టు వెళ్తే నీకు గుద్ద వాలుతుంది లంజోడుక. నువ్వు దెంగే ఆఫ్లైన్ పో. మనోహర్, ఒక 50,000 కావాలరా. అక్కడ నాన్నకి ఒంట్లో బాగాలేదంటారా? అస్సలు ఇంట్లో చాలా ఘోరంగా ఉందిరా పరిస్థితి అక్కడ. నేను అందరిని అడిగినారా, బయట ఫ్రెండ్స్ని, బయట వాళ్ళందరినీ డబ్బులు ఏమని అడిగినా అని ఎవరు ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయట్లేదురా. కొద్దిగా నువ్వే ఎలాగైనా ఒక 50,000 ఉంటే నాన్నకి చూపించుకోవాలిరా ప్లీజ్. అరే సందీప్, మనం ఉన్న పరిస్థితి నీకు తెలుసు. మనం రూమ్ రెంట్ కడతానికే నాన్న సంకలు నాకాలే. ఇప్పటికిప్పుడు 50,000 కావాలంటే ఇక్కడి నుంచి వస్తాయిరా? సరే, నాన్న గురించి అంటున్నావు కాబట్టి ఒక్కసారి మధుని అడుగురా. మధుని ఎలా అడగాలరా? ఆడపిల్లని అడిగితే నా వాల్యూ ఏమైనా ఉంటుందారా? అరే, అది గుద్దవలసిందే, అడిగితే కాదనదు. నాన్న గురించి, నీకోసం కాదు. సరేరా, నాన్న కోసం ఒక్కసారి అడుగుతారా? సరే, జాగ్రత్త, వెళ్ళడుగు. బాయ్. హాయ్ రా. హాయ్. ఏమైంది అర్జెంట్గా కలవమన్నావు? ఏం లేదు మధు, నీకు విషయం చెప్పాలి. చెప్పురా. అది ఏంది, ఎందుకు తడబడుతున్నావు చెప్పు. హాయ్ మధు,
రే హాయ్. నిన్న నీ బర్త్డేకి రాలే కదా, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. వావ్, థ్యాంక్ యూ. సరే మధు, గాయస్ మీరు క్యారీ ఆన్ అవ్వండి. బాయ్, ఒక చిన్న పని ఉంది. నానా కష్టపడి ఏదో ఒక జాబ్ దొరుకుతుందిలే అని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే మూమెంట్లో బాబు నీ ప్రొఫైల్ చాలా బాగుంది. అండ్ ఇంతకీ మీరేమిట్లు? రే మనోహర్, నమ్ముకున్న నాన్నను మోసం చేయాలా, జీవితం అనుకున్న పిల్లను దూరం చేసుకోవాలా, ఏం చేయాలో తెలియట్లేదురా. సలహా ఇవ్వరా ప్లీజ్. సందీప్, నాన్న ఎక్కకుండా ఆగిన ఆమెట్టే మన తుదిమెట్టు. నాన్న చదువుకోమంటే చదువుకోలే, చిల్లర తిరుగులు తిరిగేటోన్ని, గుద్దవలుగా తాగేటోన్ని. అప్పుడు పైసల విలువ తెలియదు, బండ్ల మీద తిరిగేటోన్ని. ఇంట్లో నాన్న మందుల కోసం డబ్బులు దాచుకుంటే అవి తీసుకొని పూర్లను సినిమాలకు పోయేటోన్ని. అప్పుడు పైసల విలువ తెలియలే. నేను ఒకటి చెప్పాలంటే మా నాన్నని ఇప్పటి వరకు ఏ రోజు బట్టలు కొనియమని అడగలే, ప్రతి నెల కొనుక్కొచ్చి ఇచ్చేటోడు. కానీ ఇప్పుడు నాన్న మంచిగా లేడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది బాధ అంటే ఎలా ఉంటుందో. రే, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావురా? సందీప్, మనం ప్రేమించిన అమ్మాయికి మనం దొరకకపోతే ఒక 4-5 ఇయర్స్ తర్వాత నువ్వు కాల్ చేస్తే వాళ్ళ ఆయనతో హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వెవరని అడుగుతావు. కానీ నువ్వెంత పెద్ద తప్పు చేసినా కూడా మీ అమ్మ నాన్నకు ఒక్కసారి ఫోన్ చేస్తే ఎక్కడున్నావు కొడుకా అని ఏడుస్తారు. సందీప్, మన బ్రతుకులు ఎట్లాంటివో నీకు తెలుసు. మన అమ్మ నాన్న ఎన్ని పస్తువులుంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు ఒకసారి ఆలోచించు. నువ్వు ఇంతవరకు చదివినవురా, అమ్మాయిలు వస్తుంటారు పోతూ ఉంటారు, కానీ నువ్వు లేవనుకుంటే అమ్మ నాన్న బ్రతుకుండర్రా. థ్యాంక్ యూ మనోహర్. అమ్మా నాన్నల విలువ నువ్వు చెప్పే బాధలు అర్థమైందిరా. నాకు వాళ్ళ విలువ బాగా అర్థమైంది. కుటుంబం విలువ నీ వల్లనే అర్థమైందిరా. మరి నువ్వు ఎవరిని లవ్ చేయలేదారా? ఒకప్పుడు నువ్వు లేకపోతే నేను లేను అన్న తను ఇప్పుడు వేరేవాడి పక్కలో పడుకోనుందిరా. నా బ్రతుకుని చిమ్మ చిక్కట్లో వదిలేసి వెళ్ళిపోయిందిరా. నేను చచ్చిపోతున్నా, ఒకసారి వచ్చిపోవే అంటే పురుగుల మందు తీసుకొని రావాలా అన్నదిరా. ఇంకా తన గురించి ఎక్కువ మాట్లాడితే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఐఎమ్ సారీరా, ఇంకెక్కువ చెప్పలేను.
సందీప్, సరే నిన్ను ఎలా చూసుకుంటున్నానో అత్తమామలను కూడా అలానే చూసుకుంటారా? నేను జాబ్ చేసి మిమ్మల్ని పోషించుకుంటా. మంచిగా బ్రతుకుదాంరా. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వెళ్ళి వాడి పక్కలో పడుకోవాల్సింది వస్తుందిరా కన్నా. అర్థం చేసుకో. అన్నా, అమ్మ నాన్న వాళ్ళు తినకుండా 2 పూటలు నాకే పెడుతున్నారు అన్నయ్య. కానీ వాళ్ళు తినట్లేదు అన్నయ్య. పైసలు లేక హోటల్లో అంట్లు తుమ్మడానికి వెళ్తున్నా అన్నయ్య. నిజం చెప్పాలంటే వేసుకోవడానికి బట్టలు కూడా లేవన్నయ్య. చినిగిని పాత వేసుకుంటున్నా అన్నయ్య. నాన్నకి ఆరోగ్యం కూడా అస్సలు బాగాలేదన్నయ్య. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదన్నయ్య. నాన్నకేమన్నా అయితే అమ్మ అస్సలు తట్టుకోలేదన్నయ్య. డబ్బులు లేక నాన్నకు మందులు కూడా తేలేదన్నయ్య. నేను మందులకి షాప్కి వెళ్ళి అడిగితే అప్పడిగిన అన్నయ్య మందుల కోసం అక్కడ వాడు పడుకుంటావా అని అడిగాడన్నయ్య. పడుకుంటే మందులేంటి ఇంకేమైనా ఇస్తా అన్నాడన్నయ్య. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్నయ్య. కాలేజ్ పోదామంటే ఫీజు కట్టంది వాడు అస్సలు రావద్దన్నాడు అన్నయ్య. ఏం చేయాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు అన్నయ్య. ఇలాంటి బతుకు బతకడం కంటే చావడమే నయం అనిపిస్తుంది అన్నయ్య. నేనే పంపిస్తున్నానంటూ మా ఫ్రెండ్స్ని అడిగి పంపిస్తున్నా అబద్ధం చెప్తూ. జాబ్ లేకపోయినా జాబ్ ఉందని నటించడం ఎంత కష్టమో తెలుసా? డబ్బులు నావి కాకపోయినా అవి నావే అనుకుంటూ వాళ్ళ వీళ్ళని అడిగి పంపించడం ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా చావు బతుకుల్లో ఉన్నా నేను ఎక్కడ బాధపడతానో అని నాకు చెప్పకుండా, ఎందుకంటే నేను ఎక్కడ బాధపడతానని నాకు చెప్పట్లేదు తెలుసా? నేనంటే అంత ఇష్టం మా వాళ్ళకి, కానీ నేను వాళ్ళని మోసం చేస్తున్నా. నాలాంటి పేదవాళ్ళు కుటుంబం కోసం ఎన్నో వదులుకున్నారు. ఇప్పుడు ఆ వంతు నాకు వచ్చింది. నన్ను క్షమించు. పదం కూడా చాలా చిన్నది. సరే నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? నీకోసం నన్ను నేనే వదులుకున్నా, కానీ నువ్వు నన్నే వదిలేస్తా అంటున్నావు కదా. ఓకే ఫైన్, పర్లేదు. యా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నాకు ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలి. సరే చేసుకుంటా, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటా. కష్టమైన నేను వాడుతున్న పంట పర్లేదు. నన్ను వద్దనుకొని నన్ను ప్రాస్టిట్యూట్ చేసినావు కదా, అక్కడే నా గుండె బద్దలైంది. సరే, నాకు ఇష్టం లేకపోయినా
వాడిలో నిన్ను చూసుకుంటూ బతుకుతా. అంతలా ప్రేమించానురా నిన్ను. బాయ్ కన్నా. సారీ. బాయ్ సందీప్. గుడ్ బాయ్. నంది, అన్నయ్య శివయ్య, చాలా నరకం అనుభవిస్తున్నాం శివయ్య. కొద్దిగైనా కరికరించవా? ఇప్పటి వరకు మేము ఇలా బతుకుతున్నామంటే దానికి కారణం మా అమ్మ నాన్నల వలనే. శివయ్య, తోడు నీడగా నిలిచిన మా నాన్నను నీతో పాటు తీసుకెళ్ళకయ్యా. చితిలో కాలే వాళ్ళు ఒంటరిగా ఉంటారని కాటి కాపరిలా తోడుంటావే, కానీ మాకెందుకయ్యా ఇన్ని కష్టాలు? అన్నయ్య, అన్నయ్య నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నయ్య? ఏడవకు. తల్లి, నేనేం ఏడవట్లేదు తల్లి. శివయ్యకి మన బాధంతా చెప్పాను. శివయ్య మన బాధ విని చాలా బాధపడ్డాడు తల్లి. కానీ శివయ్య ఏం చెప్పాడో తెలుసా? మీరు సంతోషంగా ఉంటారని దీవిస్తానన్నాడు తల్లి. శివయ్య ఆ మాట అనేసరికి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కన్నీళ్ళ వస్తున్నాయి తల్లి. శివయ్య ఇంకేం చెప్పాడు తెలుసా? మన నాన్నకి ఏం కాదు, నేను చూసుకుంటా అని నాతో చెప్పాడు తల్లి. వేడోకు తల్లి, శివయ్య మనతో ఉన్నాడు తల్లి. అన్నయ్య, నువ్వు చదువుకున్నావా లేదా నటించడం నేర్చుకున్నావా? అన్నయ్య, నువ్వు బొమ్మలో ఉన్న దేవుణ్ణి మొక్కుతున్నావా లేదా బొమ్మను మొక్కుతున్నావా? హలో అన్నయ్య, అన్నయ్య ఏమైంది అన్నయ్య? No.
తానొకటి తలుస్తే దైవం ఇంకొకటి తలిచాడన్నట్టు శివుడాజ్ఞే లేందే చీమైనా కుట్టదంటారే. చిన్నప్పటి నుంచి కానీ పెంచి పోషించిన తల్లిదండ్రులకు జాబ్ చేసి ఏదో ఒకటి చేద్దామనుకునే మూమెంట్లోనే తన మనసుని చంపుకొని కూడా వెళ్తే అక్కడ నాన్న నాన్న